బీఆర్ఎస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా అంటూ ప్రశ్నించారు. బ్యారేజ్ల పేరుతో రైతుల భూములు ఇళ్లు గుంజుకొని ఒక్క చుక్క నీరివ్వలేదని ఆయన మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన పత్తిపాక రిజర్వాయర్ను నిర్మిస్తామని, అది పూర్తయ్యాకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క కూడా ఈ జిల్లా వాసులకు మీరు ఎందుకు చేయలేకపోయిందో చెప్పాల్సిన ధర్మం ఉంది. వారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాల్సిన ధర్మం ఉంది. అడిగితే ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో బ్యారేజీలు కట్టిన తప్ప భూములు తీసుకున్నారు తప్ప ఇల్లు తీసుకున్నారు తప్ప వారి ఆస్తులు తీసుకున్నారు తప్ప ఒక్కరికి ఒక్క రైతు కూడా చుక్క నీరు లేదు. ఇంకా పైకి వస్తే రామగుండం ఒక్క చుక్క నీరు ఇవ్వలే ప్రాజెక్టు ద్వారా, పెద్దపల్లి ఒక్క చుక్క నీరు ఇవ్వలే. పెద్దపల్లి జిల్లా వాసులకు సంబంధించిన రైతాంగ సోదరులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ ఒక్క ఎకరం ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే ఈరోజు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఏ విషయంలో వస్తలేవు అని అడగటానికి కనీసం నైతిక హక్కు ఉంటుండే వారికి. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, నేను కానీ మా విజయ రమణారావు గారు కానీ మా రాజ్ ఠాకూర్ గారు కానీ శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేసినాం. ఆ క్రమంలోనే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించి D83, D86కు సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు సంబంధించి ఏ ఆలోచనతోనే ముందుకు పోవాలని 3 మార్లు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి, సంబంధిత మా సహచర గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మొదటగా శాశ్వత పరిష్కారం గురించి పత్తిపాక రిజర్వాయర్ని ఖచ్చితంగా అతి త్వరలో యుద్ధ ప్రతిపాదక మీద ఆ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణం చేసిన తర్వాతనే రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోతాం ధైర్యం.